హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిన్న టెట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలని కూడా నిన్న వీడియో చేయడం జరిగింది అనమాట. అయితే టెట్ రిజల్ట్స్ పాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు 2014 సంవత్సరం నుంచి చూసినట్లయితే టెట్ పాస్ పర్సంటేజ్ 2014లో పేపర్ 1 61.86%, పేపర్ 2 28.56%, 2016లో 54.45 పేపర్ 1, 25.04 పేపర్ 2, 2017లో 57.37 పేపర్ 1, 19.51 పేపర్ 2, 2022లో 32.68 పేపర్ 1, 49.64 పేపర్ 2, 2023లో మనకు 36.89 పేపర్ 1లో, 15.30 పేపర్ 2లో పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. ఈ 2024 తొలి విడతలో 67.13 పేపర్ 1లో, 34.18 పేపర్ 2లో పాస్ పర్సెంటేజ్ వచ్చింది. 24 రెండో విడతలో 59.48 పేపర్ 1లో, 31.21 పేపర్ 2లో పాస్ పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది. ఇక మనకు నిన్నటి టెట్ ఫలితాలు కనుక చూసినట్లయితే ఇక్కడ పేపర్ 1 మొత్తం రాసిన అభ్యర్థులు 69,746 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే ఇక్కడ 41,327 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 59% మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 గణితం సైన్స్ 69,390 మంది ఎగ్జామ్ రాస్తే 23,755 మంది పాస్ అయ్యారు. మొత్తం 34.24%. పేపర్ 2 సోషల్ 66,412 మంది ఎగ్జామ్ రాస్తే 18,629 మంది పాస్ అయ్యారు. మొత్తం 28.0.5 పాస్ పర్సెంటేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు గతంతో పోలిస్తే టెట్ మార్కుల పాస్ పర్సెంటేజీ తగ్గడం జరిగింది. అలాగే హైయెస్ట్ మార్క్స్ కూడా చాలా తక్కువగా వచ్చినట్లయితే సమాచారం.